హరహర మహాదేవ. గంగామాత ఆశీర్వాదం, కాళభైరవుని అనుమతి. ఇప్పుడు మా యాత్రలో అత్యంత ముఖ్యమైన రోజు ప్రారంభమైంది. ఎన్నో కోట్ల మంది హిందువుల జీవితాల్లో ఒక్కసారైనా దర్శించాలనే కోరిక ఆ మహాక్షేత్రానికి ఈ రోజు మేము బయలుదేరుతున్నాం. ఉదయం సూర్యుడు పూర్తిగా ఉదయించక ముందే కాశీ వీధులు మేల్కొన్నాయి. చుట్టూ హరహర మహాదేవ అనే నినాదాలు, దూరంగా వినిపించే గంటల శబ్దాలు, చేతుల్లో పూలు బిల్వపత్రాలు పట్టుకుని భక్తులు ప్రతి అడుగు మహాదేవుని వైపే సాగుతోంది. ఈ నగరంలో ప్రతి ఉదయం భక్తితో ప్రారంభమవుతుంది. మా మొదటి దర్శనం శ్రీ సాక్షి గణపతి. కాశీ సాంప్రదాయం ప్రకారం ఈ గణపతి భక్తులు చేసిన యాత్రకు సాక్షిగా నిలుస్తాడని విశ్వాసం. అందుకే ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ చిన్న ఆలయంలో నిలబడి ఒక్క నిమిషం అనిపించింది, మన ప్రయాణాన్ని, మన భక్తిని దేవుడే సాక్ష్యంగా చూస్తాడనే భావన. ప్రతి యాత్రలో అడుగు మాత్రమే కాదు, మనసులోని భావాలు ముఖ్యమే. తర్వాత నేను దుండి గణపతిని దర్శించుకున్నాను. కాశీ ఖండంలో దుండి గణపతికి ప్రత్యేక స్థానం ఉందని సాంప్రదాయ గ్రంథాలు చెబుతున్నాయి. మహాదేవుని దర్శనానికి ముందు విఘ్నాలను తొలగించే గణపతిగా భక్తులు పూజిస్తారు. ఆలయం చిన్నదే, కానీ అక్కడ భక్తి, అక్కడ ప్రశాంతత చాలా గొప్పది. ఇక్కడ ఒక విషయం అర్థమైంది, కాశీలో పెద్ద ఆలయం చిన్న ఆలయం అనే తేడా లేదు. భక్తి ఉన్న చోటే దైవం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న క్షణం దగ్గర పడుతుంది. కాశీ విశ్వనాథ ఆలయం వైపు నడుస్తున్న కొద్దీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీధులన్నీ భక్తితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా శివనామస్మరణే. ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అనుభూతి. చివరకు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయానికి చేరుకున్నాను. హిందూ సాంప్రదాయాల్లో ఈ జ్యోతిర్లింగం అత్యంత పవిత్రమైన శివక్షేత్రాలలో ఒకటిగా భావించబడుతుంది. కాశీ ఖండం ప్రకారం ఇక్కడ శివుడు భక్తుల జ్ఞానం మరియు మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడని విశ్వసిస్తారు. ఆలయంలోకి అడుగుపెట్టిన క్షణం మాటలు ఆగిపోయాయి. మనసు ప్రశాంతమైనది. కేవలం కొన్ని క్షణాల మాత్రమే అయినా ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. అక్కడ నేను కోరుకున్నది సంపద కాదు, పేరు కాదు, మహాదేవుని కృప మాత్రమే. విశ్వనాథ దర్శనం అనంతరం మేము శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నాం. విశాలాక్షి దేవిని శక్తి సంప్రదాయాలలో ప్రముఖ అమ్మవారిగా భక్తులు ఆరాధిస్తారు. కాశీలో శివుడు శక్తి అనుగ్రహం రెండూ లభించాలనే యాత్రికులు భావిస్తారు. అమ్మవారి ఆలయంలో వెలిగే దీపాలు, భక్తుల ప్రార్థనలు అన్నీ కలిసి ఒక అపూర్వమైన భక్తి వాతావరణాన్ని సృష్టించాయి. అక్కడ నిలబడి మనసులో ఒకటే ప్రార్థన, అమ్మ మమ్మల్ని ఎప్పుడూ నీ కరుణలో ఉంచు. ఈ రోజు నా జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మహాదేవుని దర్శనం పూర్తయింది. కానీ కాశీయాత్ర ఇంకా ముగియలేదు. రేపు ప్రపంచంలో అత్యంత రహస్యమైన ఘాట్ గా పేరగాల్చిన మణికర్ణికా ఘాట్ గురించి, ఎందుకు అక్కడ చితిమంటలు ఎప్పుడూ ఆరిపోవని భక్తులు చెబుతారు, ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. హరహర మహాదేవ. ఓం నమః శివాయ.